గుడ్ మార్నింగ్ అండి. గౌతమి కళాశాల నుంచి రమణారెడ్డి సార్ మాట్లాడుతున్నాను. మా విద్యార్థులకి మరియు తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు. ఇప్పటివరకైతే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ చాలా మంచిగా జరిగినాయి. పిల్లలందరూ కూడా చాలా బాగా రాశారు. మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే, రేపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మన కాలేజీలో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ చదవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇంజనీరింగ్ రాసే విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ కోసం ఒక మంచి కళాశాలలో సీటు సంపాదించడం కోసం ప్రిపేర్ కావాలి ఇప్పుడు. కాబట్టి ఇంటర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి 40 days ప్రోగ్రామ్ని పిల్లలందరూ కూడా ప్రాపర్గా యూజ్ చేసుకున్నట్లయితే మంచి ర్యాంక్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటి అంటే, ఎవరైనా కూడా ఈజీగా ర్యాంక్ తెచ్చుకోవచ్చులే అనే ఆలోచన ఉంటుంది. కానీ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన 2 years సిలబస్ 3 hours ఎగ్జామ్. అంటే 2 years మనందరం కష్టపడ్డది ఆ 3 hours ఎగ్జామ్ రాయడం కోసం. కాబట్టి ఆ 3 hours ఎంత వాల్యూ ఉంటుంది అనేది మనం అందరం ఆలోచించాలి. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ 2 years సిలబస్ని ఈ 40 days ప్రోగ్రాంలో ప్రాపర్గా రివిజన్ చేసుకున్నట్లయితే ఎంసెట్ ఎగ్జామ్ మంచిగా రాయడానికి అవకాశాలు ఉంటాయి. అందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకి 180 minutes టైం ఉంటుంది. 160 questions ఉంటాయి. సో అరౌండ్ 20 minutes మనం ఆన్సర్ అటెంప్ట్ చేయడానికి వదిలేసిన 160 questions 160 minutes అనుకొని మనం ఎగ్జామ్కి వెళ్ళాలి. అంటే జస్ట్ ఎవ్రీవన్ ఇమాజిన్ చేయండి, 1 minute మనం క్వశ్చన్ రీడ్ చేసి ఆన్సర్ ట్రై చేసి చేయగలగాలి. ఇదంతా కూడా ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే పాసిబుల్ అవుతుంది. సో మన కాలేజ్లో ఇయర్ మొత్తం కూడా దాదాపు ప్రతి స్టూడెంట్ కూడా మోర్ దెన్ 20 ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. వాళ్ళు రాసిన పేపర్స్ అన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని ఏ చాప్టర్లో వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఏ చాప్టర్లో మార్కులు అంటే ఇబ్బంది పడుతున్నారు, అలాంటి చాప్టర్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే ఇంకా మంచి ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మన దగ్గర కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏంటంటే, టైం టేబుల్ అంతా క్లియర్గా ఇచ్చాము. ప్రతి చాప్టరు ఎక్స్ప్లెనేషన్, ప్రాక్టీస్ అండ్ ఎగ్జామ్. అండ్ మనకు కంప్యూటర్ ల్యాబ్ ఉంది కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. కొందరు తెలిసో తెలియకనో ఎక్కడికైనా బయటికి వెళ్తే, కోచింగ్కి వెళ్తే ఏమన్నా యూజ్ ఉంటుందేమో, మంచి ర్యాంక్ వస్తేమో అనుకుంటారు. కానీ నేను ఇచ్చే సలహా అయితే ఒకటే చెప్తున్నాను, మా స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ర్యాంక్ తెప్పియాలనే ఉంటుంది. ఎవరికైనా, తల్లిదండ్రులకైనా మాకైనా మంచి ర్యాంక్ తెప్పియాలని ఉంటుంది. కానీ బయటికి వెళ్తే ఏదో లాభం జరుగుతుందనే ఆలోచన ఉంటుంది. కానీ బయటికి వెళ్తే మాత్రం లాభం కంటే నష్టమే ఉంటుంది. ఎందుకంటే మన స్టూడెంట్స్కి బయట వాళ్ళు ఎవరో చెప్తే ఆ టీచింగ్కి హ్యాబిచ్యువేట్ కావడానికి టేక్స్ లాంగ్ టైం. ఉన్న షార్ట్ టైంని మన కాలేజీలోనే ప్రాపర్గా యూజ్ చేసుకొని వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకొని ఒక మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజీలో బీటెక్ చేస్తారని నేను ఆశిస్తున్నా. అందరు కూడా, తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేయండి. ఈ 2 years ఎలాగో చదివారు, ఈ కమింగ్ 40 days కూడా మంచిగా వర్క్ చేసినట్లయితే మంచి కాలేజీలో సీట్ వస్తే ప్లేస్మెంట్స్ బాగుంటాయి, ఎడ్యుకేషన్ బాగుంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ప్రాపర్గా వాడుకుంటారని ఆశిస్తున్నా. 24th నుంచి కాలేజ్ ఉంటుంది. మన టైం టేబుల్ కూడా క్లియర్గా ఇచ్చాము. డైలీ 8 hours ఉంటుంది. 8 hours టీచింగ్ కమ్ ప్రాక్టీస్ ఉంటుంది. హాస్టల్ స్టూడెంట్స్కి ఇంకా ఎక్స్ట్రా ప్రాక్టీస్ అవర్స్ ఉంటాయి.
మ్యాథమెటిక్స్ డైలీ 4 అవర్స్, ఫిజిక్స్ 2 అవర్స్, కెమిస్ట్రీ 2 అవర్స్ క్లాసెస్ ప్రాక్టీస్ ఉంటాయి. హాస్టల్ స్టూడెంట్స్కి అయితే ఎర్లీ మార్నింగ్ అవర్స్, నైట్ స్టడీ అవర్స్ కూడా ఉంటుంది. ఈ 40 డేస్ని కనుక మీరు ప్రాపర్గా వాడుకున్నట్లయితే మాత్రం డెఫినెట్గా మంచి ర్యాంక్ వస్తుందండి. పెద్ద ఇబ్బంది అయితే కాదు. కాబట్టి తర్వాత ఎప్పుడో సరిగ్గా చదవకపోయో, ర్యాంక్ తెచ్చుకోకపోయో, బీటెక్ చేయాలని ఉంటుంది, ర్యాంక్ రాకపోయినా, బై మిస్టేక్లో క్వాలిఫై కాకపోయినా, అప్పుడు సీట్ కొనుక్కోవాలని బీటెక్ చేయాలని ఉంటుంది. కౌన్సిలింగ్కి రాకపోతే అనవసరంగా లక్షలు పెట్టేసి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి 2 ఇయర్స్ ఎలాగో కష్టపడ్డారు, అందరికీ మంచి మార్కులే వస్తాయి. కానీ ఈ 40 డేస్ని కనుక మీకోసం మీరు వాడుకుంటే భవిష్యత్ అంతా బాగుండడానికి ఛాన్స్ మంచిగా ఉంటుంది. సో ఐ థింక్ ఎవ్రీ వన్ గోయింగ్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ ప్రాపర్లీ. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏదన్నా కూడా మీరు కాలేజ్కి వచ్చి నాతో డిస్కస్ చేసైనా, కాలేజ్లో ఎవరితో సార్ వాళ్ళతో డిస్కస్ చేసైనా క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. టేక్ కేర్.